హాయ్ వియర్స్, తెలంగాణలో రాజీవ్ యువ వికాస పథకానికి అయితే ఆఖరి గడువు ముగిసింది. ఆన్లైన్ అలాగనే ఆఫ్లైన్లో దరఖాస్తులు దాదాపు 16 లక్షల చిల్లర కూడా రావడం జరిగింది. అయితే ఇందులో ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకుంటున్న సమయంలో తెలిసి తెలియక కొన్ని తప్పులు అయితే చేయడం జరిగింది. మరి ఈ యొక్క తప్పులను మార్పులు చేర్పులు చేసుకోవడం కోసం ఏదైనా ఎడిట్ ఆప్షన్ ఉందా, ఉంటే ఎలా చేసుకోవాలి అని చాలామంది నన్ను అడగడం జరుగుతుంది. అలాగనే చాలామంది కూడా ఈ యొక్క అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే మరి ఈ ఎడిట్ ఆప్షన్ వచ్చిందా, వస్తే ఎలా చేసుకోవాలి అన్నది మీకు ఇక్కడ లైవ్లో చూపించబోతున్నారు. అయితే మీరు కనుక ఇప్పుడు మన ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అలాగనే అన్ని స్కీమ్స్ అలాగనే జాబ్స్ అలాగనే ఏదైనా ఇన్ఫర్మేషన్ మన తెలుగు రాష్ట్రాలలో నుంచి వస్తే మాత్రం మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అయితే వీడియోకి ఒక లైక్ అయితే కొట్టడం మర్చిపోవద్దు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. అయితే వీడియోకి పాటు షేర్ చేయడం కూడా మీరు మర్చిపోవద్దు. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు స్టార్టింగ్లో ఏదైతే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి మీరు మీ సేవ కానీ లేదనుకుంటే మీ మొబైల్లో కానీ లేదనుకుంటే మీ కంప్యూటర్ ద్వారా చేసుకున్నారో అలాగనే సేమ్ దీనికి అఫీషియల్గా ఒక వెబ్సైట్ ఉంది. అది tgobmms.cgg.gov.in అనే వెబ్సైట్ కింద మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఆ సైట్కి సేమ్ మళ్ళీ మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు ఆ సైట్కి వెళ్ళగానే మీకు ఇలా స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని ఒక సైడ్ కనిపిస్తే క్లిక్ హియర్ ఫర్ మెయిన్ వెబ్సైట్ అని కనిపిస్తుంది ఇంకో సైడ్. అయితే ఇక్కడ రాజీవ్ యువ వికాసం స్కీమ్కి కనుక మీరు ఒకసారి వెళ్తే కనుక ఆల్రెడీ ఈ స్కీమ్కి సంబంధించిన అప్లికేషన్ క్లోజ్ అయ్యాయి. మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగనే దీనికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. సో దీన్ని మీరు మర్చిపోండి, ఇప్పుడు దీంతో మనకు అవసరం లేదు. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా రెండోది క్లిక్ హియర్ టు మెయిన్ వెబ్సైట్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద మీరు క్లిక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మీరు దాని మీద కనుక క్లిక్ చేయగానే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక అప్డేట్ ఆప్షన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బెనిఫిషరీ ఐడి అన్నది రావడం జరుగుతుంది. సో ఈ బెనిఫిషరీ ఐడి అన్న కాడ మీ యొక్క ఏదైతే అప్లికేషన్ చేసుకున్నారో ఆ అప్లికేషన్ నెంబర్ని ఐడిని ఎంటర్ చేసిన తర్వాత మీ అప్లికేషన్లో మీరు ఇచ్చిన డేటా మొత్తం కనిపించడం జరుగుతుంది. సో ఇలా మీరు యొక్క ఎడిట్ ఆప్షన్ ద్వారా ఎడిట్ చేసుకోవడానికి అయితే వెసులుబాటు ఉంది. అయితే కానీ ఉన్న పరిస్థితిలో ఈ యొక్క ఏదైతే రాజీవ్ యువ వికాసానికి మీరు అప్లికేషన్ చేసుకున్నారో, ఏదైతే రాజీవ్ యువ వికాసానికి అప్లై చేసుకున్నారో దానికి సంబంధించి ప్రస్తుతానికైతే ఎడిట్ ఆప్షన్ అయితే ఇంకా రాలేదు. ఇంతకుముందు ఎవరైతే దివ్యాంగులు వికలాంగులు వీళ్ళకి సంబంధించి అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకు మాత్రం ఎడిట్ ఆప్షన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు. సో ఇదే పద్ధతిలో కూడా ఎవరైతే ఇప్పటి వరకు అప్లికేషన్ రాజీవ్ యువ వికాసానికి అప్లై చేసుకున్నారో వీళ్ళకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకనంటే అప్పుడు కూడా వికలాంగులకు కూడా ఒక 50,000తో సబ్సిడీతో కూడిన రుణాలను అయితే ఇచ్చారు. వాళ్ళకు కూడా అప్లికేషన్ చేసుకోమన్నారు. వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదే పద్ధతిలో గనక మీరు గనక ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ కనుక వస్తే గనక మీరు ఎట్టి పరిస్థితిలో ఈ యొక్క అవకాశాన్ని అయితే వాడుకోండి. సో ఇలా మీకు ఇక్కడ వెంటనే మెయిన్ సైట్ మీద OBMMS సైట్ అన్న కాడ కనిపించడం జరుగుతుంది. వెంటనే దాని దగ్గర ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ బెనిఫిషరీ ఐడి కొట్టగానే మీ డీటెయిల్స్ అన్నీ కనిపించడం జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ తోటి మీరు ఏదైతే మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నారో సేమ్ స్టార్టింగ్ నుంచి అదే ప్రాసెస్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ఇదండి రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ గురించి పూర్తి సమాచారం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, వీడియోకి షేర్ చేయడం మర్చిపోవద్దు. కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయొచ్చు. సో లైవ్లో నేను మీకు చూపించదలుచుకున్నది ఏంటంటే ప్రస్తుతానికి ఎడిట్ ఆప్షన్ అయితే లేదు. ఒకవేళ ఎడిట్ ఆప్షన్ వస్తే మాత్రం నేను వెంటనే మన ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ గతంలో ఏదైతే అప్లికేషన్స్ పెట్టుకున్న వికలాంగులు లేదనుకుంటే దివ్యాంగులకు సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది. ఇదే పద్ధతిలో మనకు
ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏ క్షణాలనైనా మార్పులు చేర్పులు జరగచ్చు. ఆ మార్పులు చేర్పులు జరగగానే నేను మీకు వెంటనే మన ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందచేయడం జరుగుతుందండి. సో వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.